हैदराबाद के उपल भाग्यत इलाके में पुलिस ने कॉर्डन एंड सर्च ऑपरेशन अंजाम दिया। ये कार्रवाई उपल जोन के डीसीपी सुरेश कुमार की निगरानी में पुरअमन तरीके से की गई। पुलिस ने 5 रॉडी शीटर्स की जांच करते हुए और वहां से एलपीजी सिलेंडर्स, 4 टू व्हीलर गाड़ियां और शराब की बोतलें और 10 गुटखा पैकेट से जब्त किए हैं। दूसरी जानिब ट्रैफिक पुलिस ने 409 गाड़ियों की तलाशी लेते हुए 231 केसेस दर्ज की और क़वानीन की खिलाफ वर्जी करने वाली 26 गाड़ियों को हिरासत में लिया। पुलिस ने कहा है कि अवाम की हिफाजत और जुराइम पर काबू पाने के लिए निगरानी का अमल मुसलसल जारी रहेगा। గౌరవ డీజీపీ తెలంగాణ గారు మరియు గౌరవ సిపి మల్కాజిగిరి గారి ఆదేశాల మేరకు ఉప్పల్ జోన్లో ఉప్పల్ భగాయత్, ఇది ఉప్పల్ పిఎస్ లిమిట్స్ కిందకి వస్తుంది, ఇక్కడ కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేను డీసీపీ ఉప్పల్, మా అడిషనల్ డీసీపీ ఉప్పల్ గారు, ఏసీపీ ఉప్పల్, ఏసీపీ మేడిపల్లి, ఒక 7 ఇన్స్పెక్టర్స్, వీళ్ళందరికీ కోఆర్డినేషన్ ఎస్హెచ్ఓ ఉప్పల్ చేసినారు. ఒక 30 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, తర్వాత 102 మంది హెడ్ కానిస్టేబుల్స్ పీసీలు, 36 మంది ఉమెన్ పీసీలు, 5 హోంగార్డ్స్, ఒక 30 మంది స్పెషల్ పార్టీ ఏఆర్ నుంచి ఒక 15 మంది, ఎస్ఓటి నుంచి 15 మంది, టోటల్గా 242 మంది స్టాఫ్ తోటి ఈరోజు మేము ఈ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని సాయంత్రం 7 గంటల నుంచి ఇప్పటి వరకు 9:30 వరకు కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మేము వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే, ఓవరాల్గా లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఒక 208 వెహికల్స్ చెక్ చేశాము. దాంట్లో వితౌట్ నెంబర్ ప్లేటు ఒక 4 వెహికల్స్ డిటైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు కూడా మంచి కృషి చేసినారు. టోటల్గా 409 వెహికల్స్ ట్రాఫిక్ నుంచి చెక్ చేసి దాంట్లో 231 కేసులు, అంటే ఇందులో ఆర్సీ లేనివి, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి, ట్రిపుల్ రైడింగు ఇట్లాంటివి చేయడం జరిగింది, హెల్మెట్ లేనివి. ఇందులో ఒక 26 వెహికల్స్ సరైన పత్రాలు లేని కారణంగా వాటిని డిటైన్ చేయడం జరిగింది. అదేవిధంగా రియలైజేషన్